వికుంఠం అనే పదానికి విష్ణులోకం అనే అర్థాన్ని చెబుతాయి నిఘంటువులు. ఆ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడికి వైకుంఠుడు అని పేరు స్థిరపడింది. నిజానికి వికుంఠం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి. వికంఠుడైన మనిషిలోని దైవత్వానికి స్థావరమే వైకుంఠం. కుంఠుడు అనే మాటకి మూర్ఖుడని అర్థం. చెడు పట్ల విశేషంగా ఆకర్షితులై లోకంలో దురాచారాలకు పాల్పడేవారంతా కుంఠులే. రాక్షస అంశ మితిమీరినప్పుడు మానవుడు దానవుడు అవుతాడు, మురాసురుడికి అనుచరుడవుతాడు. ఆ మురాసురుణ్ణి తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించేదే దైవశక్తికి సంకేతమే ఏకాదశి. మహావిష్ణువు దివ్య సంకల్పంలో నుంచి రాక్షస సంహారం నిమిత్తం ఆవిర్భవించిన స్త్రీ శక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావించాయి పురాణాలు. ధ్యాన, ఉపాసనాది ఆధ్యాత్మిక సాధనల ద్వారా లోపలి కుంఠుణ్ణి సమూలంగా నిర్మూలించిన నాడు హృదయ కమలాలలో దైవాంశ విచ్చుకుంటుంది. ఆ పరమాద్భుత స్థితికి వికుంఠం అని పేరు. కుంఠుణ్ణి సంహరించిన ప్రతి సాధకుడు వికుంఠుడే. సిద్ధి పొందడం ద్వారా వికుంఠుడికి దక్కేది వైకుంఠం. అందుకే వికుంఠ అనే పుణ్యస్త్రీకి జన్మించడం వల్ల శ్రీహరి వైకుంఠుడయ్యాడంది అమరకోశం. సాధకుడికి సిద్ధిని అందించే గొప్ప తిథి ఏకాదశి. అది 11వ తిథి. అంటే మనిషిని లోబర్చుకొని ఒక ఆట ఆడించే 10 ఇంద్రియాల ప్రభావ తీవ్రతను నియంత్రిస్తుందని అర్థం. అలా ఏకాదశి నియమాలను ఏకాగ్రతతో శ్రద్ధగా పాటించి సిద్ధి పొందిన వైఖానసుడి కథను పురాణాలు వివరించాయి. తద్వారా ఆయన తన తండ్రికి స్వర్గాన్ని ప్రసాదించాడని చెప్పాయి. అలా స్వర్గ సుఖాలకు కారణమయ్యే ధనుర్మాసంలోని ఏకాదశికి సౌఖ్యద ఏకాదశి అని, మోక్షప్రాప్తికి దోహద పడుతుందని అర్థంలో మోక్ష ఏకాదశి అని ప్రసిద్ధి ఏర్పడింది. దక్షిణాదిలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. దేవతల సంఖ్య 3 కోట్లని 33 కోట్లని లెక్కలున్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు 11, ద్వాదశ ఆదిత్యులు 12, అష్టవసువులు 8, 2 అశ్విని దేవతలను కలిపి ఆ సంఖ్య 33 అంది వేదం. సృష్టి నిర్వహణకు వారందరూ బాధ్యులే. వారిని ముక్కోటి దేవతలుగా పురాణాలు అభివర్ణించాయి. వారంతా ఒక్కటై మహావిష్ణువుని సేవించడానికి తరలి వచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి అన్నారు. వారి కోసం ప్రత్యేకంగా తెరుచుకునే ఉత్తరద్వారం స్వర్గద్వారం. అందుకే అది స్వర్గద్వార ఏకాదశి అయ్యింది. మనిషికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటాయి. వాటి అంచుకు కోటి అని పేరు. ఆ అంచులు దాటించి జీవుడికి జీవన్ముక్తిని అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో మనవారు దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు. ఆనాడు ముక్కోటి దేవతలతో పాటు తాము ఉత్తరద్వార దర్శనం చేయాలని భక్తులు ఉవ్విళ్ళూరారు. దర్శనం అనేది మనం చేసేది కాదు, దేవుడు ఇచ్చేది. ఈ శీర్షికను శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు ఈనాడు దినపత్రికకు అందించారు. శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. విన్న ప్రతి వారికి ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు. స్వస్తి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇప్పటివరకు 800 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. ఇంకా 200 వచ్చినట్లయితే 1000 సబ్స్క్రైబర్స్ తోటి నేను మానిటైజేషన్కి దగ్గర అవుతాను. మీ అందరి ఆదరాభిమానాలకి చాలా కృతజ్ఞతలు. లైక్ చేస్తే ఆ 200 కంప్లీట్ అయ్యి నేను 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాను. మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ వాయిస్ ఆఫ్ వసు. కృతజ్ఞతలు.